సీఎం జగన్ మీద హత్యాయత్న ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. వెల్లంపల్లి ఫిర్యాదుతో సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదైంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు ప్లాన్ ప్రకారం దాడి చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సీఎం జగన్ మీద హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. వెల్లంపల్లి ఫిర్యాదుతో సింగ్ నగర్ పోలీసుల కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదైంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు ప్లాన్ ప్రకారం దాడి చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, సీఎం జగన్ మీద హత్యాయత్నం ఘటనపై కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి అమర్? పోలీసులు దర్యాప్తు అయితే వేగంగా జరుగుతుంది. అర్ధరాత్రి నుంచి 8:30 ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ప్రయత్నం జరిగిన సందర్భం నుంచి కూడా ఇప్పటివరకు కూడా పోలీసు బృందాలు గాలిస్తుంది. అర్ధరాత్రి కూడా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణి టాటా అలాగే డీసీపీలు ఏసీపీ స్థాయి అధికారులందరూ వచ్చి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్కూల్ కు గుడికి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రాంతంలో వేసే 2-3 చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర నుంచే ఒక బస్సు అంటే ఎయిర్ గన్ లోపల నుంచి వెళ్ళినటువంటి ఒక పార్టికల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ప్రజలను కూడా స్పష్టంగా గుర్తించారు. అప్పటి నుంచి కూడా సిసి ఫుటేజ్ ఆధారంగా అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కంటిన్యూటీ కెమెరాలు ఇటు మీడియా విజిలెన్స్ అన్నిటికీ కూడా విజువలైజేషన్ అన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసుకు సంబంధించి ఇప్పటివరకు కేసు ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉంది కాబట్టి అధికారికంగా ప్రకటన చేయనప్పుడు కూడా కేసులో పురోగతి సాధించారని తెలుస్తుంది. కేసుకు సంబంధించి కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకోవాల్సి తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా 307 కింద అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రి పక్కనే ఉన్నారు. ఆయన కూడా గాయం జరిగింది. ఆయన సింగనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన సింగనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసుకు సంబంధించి కీలకమైనటువంటి దర్యాప్తు ప్రస్తుతం కీలకదశలో ఉంది. మరి కొద్ది గంటల్లోనే కేసుకు సంబంధించి పూర్తి స్థాయి అధికారులు పోలీసు అధికారులు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి క్లూస్ టీమ్స్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ టీమ్స్ కావచ్చు, అలాగే సివిల్ పోలీసులు కూడా పూర్తి స్థాయి కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే మరి సీసీ ఫుటేజ్ కీలకంగా మారిందంటున్నారు ఈ యొక్క దర్యాప్తులో. ఆ డైరెక్షన్ లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎలాంటి క్లూస్ దొరికాయి అమర్? ఇప్పుడు ఈర్గన్ ఫెయిలింగ్ ఆ తర్వాత ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ గుడి నుంచి అలాగే స్కూల్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఏదైతే వచ్చిందో ఆ ప్రాంతంలో ఫుట్ ప్రింట్స్ కావచ్చు, సీసీ ఫుటేజ్ కావచ్చు, అటు నుంచి ఎవరైతే నిందితులు వచ్చి అటెంప్ట్ చేసినటువంటి విజువల్ ఎక్కడ క్యాప్చర్ కాకపోయినా కూడా ఆ స్కూల్ వెనుక భాగం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినటువంటి విజువల్స్ కి సంబంధించి చాలా ఆడిట్స్ ని కూడా తనిఖీలు చేస్తారు. అందులో భాగంగా కొంతమంది వ్యక్తులను ఐడెంటిఫై చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి టైము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన తర్వాత 8-10 నిమిషాలకి ఎట్లాగైతే దాడి జరిగింది, 8-15 నిమిషాల వరకు జరిగినటువంటి ఆ తర్వాత జరిగినటువంటి పరుగులు పెడుతున్నటువంటి వ్యక్తులు, అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తులు, 1-2 వ్యక్తులు తిరగడం, సంచరించడం అందరినీ కూడా చూశారు. అయితే వారు ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తారు. కేసుకు సంబంధించి కీలకమైనటువంటి సందర్భంలో ఉంది కాబట్టి అధికారికంగా వెల్లడించినప్పటికీ కూడా కొంతమంది అనుమానిత వ్యక్తులను అయితే అదుపులో తీసుకుని ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఒక సీసీ ఫుటేజ్ 10 మంది పోలీసులు సమానమని ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే సీసీ ఫుటేజ్ మొత్తం కూడా సర్వేలెన్స్ ఏదో ఉందో కూడా మొత్తం కూడా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఆపరేట్ చేస్తూ మొత్తం అన్ని కెమెరాలు కూడా రిమోట్ చేసి మొత్తం చూస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా ఇంకెన్ ఎక్కి నిందితుడు పారిపోయా, ఇంకేమైనా అతను సహకరించారా, ఒక టీమ్ ఆఫ్ ఎఫర్ట్ కింద ఈ నేరాలకు పాల్పడ్డారా, లేదంటే ఒక వ్యక్తి చేశాడు అనే దానికి మాత్రం పోలీసులకి క్లారిఫికేషన్ రానప్పటికీ కూడా సీసీ ఫుటేజ్ అనేది కీలకంగా మారింది. ఖచ్చితంగా స్కూల్ కి సంబంధించి స్కూల్ కి ఇన్ అండ్ అవుట్ కావచ్చు, స్కూల్ ప్రయాణం దగ్గర కావచ్చు, కొన్ని
సీసీ కెమెరాలను, అలాగే ఆ స్కూల్ కి గంగనమ్మ గుడికి, అలాగే గంగనమ్మ గుడికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక ప్లే గ్రౌండ్ ఒకటి కూడా కొన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అలాగే కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్లు ఉన్నాయి, వార్డులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు. దాదాపుగా అనేక హార్డ్ డిస్క్ లో ఇదంతా తీసుకెళ్లి కమాండ్ కంట్రోల్ లో సెట్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగానే కొంతమంది కదలికలు దొరికాయి, వాళ్ళందరూ తీసుకొచ్చారు, అనుమతులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి మాత్రం అధికారికంగా అయితే ప్రకటన రావాల్సి ఉంటుంది. సీఎం జగన్ భద్రత పెంపుపై పోలీస్ అధికారుల రివ్యూ జరిగిందా అమర్? సీఎం భద్రతకు సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష అయితే జరిగింది. డీజీపీ స్థాయి అధికారులు, సీఎం స్థాయి అధికారులు అయితే సమీక్ష జరిగింది. దానికి విజయవాడ పోలీసులు కేసుకి సంబంధం లేకపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి బయటకు వస్తున్నారు, ఎక్కువగా తిరుగుతున్నారు, ఎలక్షన్ టైం కాబట్టి ముఖ్యమంత్రికి భద్రత పెంచాల్సిన అవసరం ఉందని గత కొద్ది రోజుల క్రితమే ఇంజనీర్స్ అధికారులు లేఖలు రాశారు. దానిపై కూడా సమీక్ష జరుగుతుంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విజయవాడ నగరంలో జరిగినటువంటి ముఖ్యమంత్రిపై జరిగినటువంటి హత్య ప్రయత్నాలకు సంబంధించి కూడా పూర్తిగా వివరణ కోరింది. దీనికి సంబంధించి కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాణా కూడా మరికొద్ది సేపట్లో ఎలక్షన్ కమిషన్ కూడా వివరన్నారు, ఒక నివేదిక కూడా అందించనున్నారు. ఓకే అమర్.